ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఎల్ఓలు డ్యూటీలు చేయరని, వారికి కూర్చున్నా నిద్రపోయినా వేతనం అకౌంట్లో వచ్చి పడుతుందని అవహేళన చేస్తూ బహిరంగ సభలో మాట్లాడడం బాధాకరమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దన్నంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ సెక్రటరీ ఔట రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం బీఎల్ఓల పట్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం బీఎల్ఓలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దన్నంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ సెక్రటరీ ఔట రవీందర్ మాట్లాడుతూ, బీఎల్ఏలకు ఉత్తేజమైన స్పీచ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ బీఎల్ఓలను బలిపశువులుగా చేస్తూ పనిచేసే వారిపైన అవాకులు చవాకులు విసురుతూ చలోక్తులు మాట్లాడడం ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నవారికి ఇది ఎంతమాత్రం తగదని అన్నారు. కనీస వేతనాలు లేకుండా గౌరవ వేతనాలతో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా, ఆర్పీ, బీఓఏలకు ఎలాంటి అదనపు వేతనం చెల్లించకుండా బీఎల్ఓలుగా అదనపు పని చేయించుకుంటూ 3వ తేదీ బ్యాంకులో వేతనాలు పడుతున్నాయని అనడం అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మొత్తం కార్మిక వర్గాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నల్గొండ ప్రాజెక్టు అధ్యక్షురాలు పి సరిత, వర్కింగ్ ప్రెసిడెంట్ కె సునంద, పాదూరి లక్ష్మి, మణిరూప, యాదమ్మ, జి కృపావతి, కె సరోజ, రేణుక, అరుంధతి, అనిత, పల్లవి, విజయకుమారి, జి పద్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో తర్వాత పట్టణాల్లో పోలింగ్ బూత్ల ఏజెంట్ బిఎల్ఓలుగా వీళ్ళను నియమించి అదనపు పని చేయిస్తున్నారు. కానీ ఆయన మాట్లాడే తీరు సరైనది కాదు. తింటున్నారు, పడుకుంటారు, వాళ్ళకు నెలలు ఇచ్చి బ్యాంకు కూడా పోవాల్సిన పని లేదు, బ్యాంకులో పడితే జీతాలని ఇట్లా మాట్లాడడం అనేది సరైనది కాదు. చేసిన కష్టం చేయకుండానే 80%, 90% పూర్తి అయిందా, ఎట్లా అయింది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని సిఐటియుగా బిఎల్ఓల తరఫున అందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా మాట్లాడవచ్చు అనే పద్ధతి అంటే మాత్రం ఊరుకునేది లేదు. కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరగబడతారనేది కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా వారి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం మొత్తం కార్మిక వర్గాన్ని అందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇలా 3వ డేటు వరకు జీతాలు తీసుకొని నిద్రపోతున్నారు, బిఎల్ఓలు డ్యూటీ చేయకుండా అంటున్నారు. దానికి మేము చాలా మనస్తాపం చెందినాము. చాలా మంచిగా డ్యూటీ చేస్తున్నాము. మా దగ్గర 80% కూడా అయ్యింది. ప్రజల నుంచి ఏ స్పందన లేదు సరిగా. వాళ్ళు ఫామ్స్ సరిగ్గా ఇయ్యక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అది గమనించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. 3వ డేట్ వరకు జీతాలు ఇస్తున్నట్టు అంటున్నారు. మాకు 15వ డేట్ వరకు కూడా అంగన్వాడీ జీతాలు రావట్లేదు. మాకు బిఎల్ఓ జీతం ఏమీ లేదు. ఈ సంవత్సరానికి ఇంత అని అంటున్నారు, కానీ 2-3 ఏళ్ల నుంచి అవి కూడా సరిగా ఇవ్వట్లేదు.